ఉపయోగపడతానా అనుకునేవాడు నేను. కారణం ఏంటంటే అన్ని దుర్వ్యసనాలు, దురలవాట్లు. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్న నాలాంటికి వాక్యము చెప్పడానికి అర్హత ఉంటుందా అని అనుకునేవాడిని అంటే చాలా కాలం బ్రతుక. పిల్లరా, దేవుని వాగ్దానం ఎంత గొప్పదో చూసారా? దేవుడు నా తల్లి గర్భంలో నన్ను పడేసినప్పుడే నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నా పని నువ్వు చేయాలని. ఎప్పటికో జరుగుతుంది అది ఆ వాగ్దానం. కొన్ని సందర్భాల్లో షారోను వాక్యం చెప్పినట్టుగా కొన్ని వాగ్దానాలు చాలా విమానంలాగా స్పీడ్గా వచ్చి జరిగిపోతాయి. విమానం కంటే కొంచెం తక్కువ నడిచేది ట్రైన్, కొంచెం తక్కువగా లేట్ అవుతూ ఉంటాయి కొన్ని వాగ్దానాలు. మరలా కొన్ని మోటార్ సైకిల్, కారు, సైకిల్, ఏమన్నా ఇంకా చివరికి నడక అంటే పిల్లరా చాలా స్లోగా కొన్ని వాగ్దానాలు జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని వాగ్దానాలు వెంట వెంటనే అయిపోతాయి. ఆత్మీయులైనటువంటి మనము పిల్లరా ఎలాగ జీవించాలి అంటే దేవుడిచ్చిన వాగ్దానం మూలంగా. అంతేనండి. తింటున్న ఆహారం మూలంగా కాదు మనం బ్రతికేది, మనకున్న డబ్బును బట్టి కాదు బ్రతికేది, మనకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు బ్రతికేది. దేవుని వాగ్దానం మూలంగానే మీరు నేను జీవిస్తున్నాను. బ్రతకాలి, దేవుని వాగ్దానం మూలంగా బ్రతకాలి. దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి పిల్లలు ఎప్పుడైనా గుడికి వచ్చేటప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నా, ఆయన ఏ వాగ్దానం నాతో మాట్లాడతాడు, నాతో మాట్లాడిన ఆయన. ప్రతి కుటుంబ ఆశీర్వాదం కూటానికండి నేను చర్చికి వెళ్ళినప్పుడు నా పిల్లలతో నేను కలిసి చర్చికి వెళ్ళినప్పుడు నా కుటుంబాన్ని దీవించిన ఆయన అని అడిగేవాడిని. మిమ్మల్ని మెప్పించడానికి కోసం కాదు, కుటుంబ ఆశీర్వాదం